కౌస్తుభ మణివక్షస్థలంపై సూర్యమణి వలె తేజస్సు విరజిమ్ముతుంది. ఇక్కడ కౌస్తుభం అది సూర్యమణి వలె తేజస్సు విరజిమ్ముతుంది. నా ఉన్నత శిరస్సుపై మణిమయ మహాతేజోభాసిత కిరీటం, చారు కంకణాలు, తర్వాత మొలనూళ్ళు, ముత్యాలు, మొలనూళ్ళు అంటే ఈయన కట్టుకునే మొలతాళ్ళు, తర్వాత ముత్యాల తారాహారాలు, మణిహారాలు, పుష్పమాలలు ఆయా యోగ్య స్థానాలలో శోభిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ ఏమి ఉండాలో అవన్నీ ఆయనకు ఉంటాయి. ఇక్కడ మొల మీద ఇవి, తర్వాత పూలహారాలు, తర్వాత చేతులకి, కాళ్ళకి, అన్నిటికీ. అది మామూలుగా మన దీంట్లో పాండురంగ మహత్యంలో ఒకటి చెప్తాడు, శ్రీకృష్ణుడిని వర్ణించడం, వాటికి దర్శనం అవుతాడు ఆయన. నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేజముక్తావళీ గోహపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని ఆయన వర్ణిస్తాడు. అది చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత నా అంగ ప్రసంగం కూడా ఆకర్షణీయం, ఆదరణీయం, ఆనందదాయకం. తర్వాత ఆప్యాయత, అనురాగం, తొణికితలాడే నా వదన సరోజం హృదయం, అంటే హృదయానికి హత్తుకుపోయేట్టుగా ఉంటుంది. ఆయన ముఖం చూడగానే హృదయంగా ఉంటుంది. ఇది అందరికీ ప్రేక్షణీయంగా ఉంటుంది. ప్రతివాడు నా ముఖం చూడాలనే కోరుకుంటాడు. అంత మళ్ళీ మళ్ళీ చూడాలనే కోరిక కలిగేటట్టుగా ఉంటుంది. తర్వాత చిరునవ్వులు, చిన్నారి వలపు చూపులు మరొకసారి చూడాలనిపిస్తుంది. ఆయన ముఖంగా చిలిపిగా నవ్వుతూ చూస్తూ ఉంటే ఆయన వంక ఇంకోసారి చూద్దామని అనిపిస్తూ ఉంటుంది. అది తర్వాత నా కనులు కృపామృతం చిందిస్తూ ఉంటాయి. ఎల్లప్పుడూ నా కళ్ళ నుంచి అందరి మీద కృప, కరుణ అది ఎప్పుడు నా కళ్ళలో అందరికీ కనపడుతుంది. ఎంతో ఇదిగా, అంటే నీ ముఖం చూడగానే ఎవరూ కూడా ఆయన నా మీద సరిగా చూడలేదు అని అనుకునే అవకాశం లేదు. అబ్బా ఎంత జాలిగా నా మీద దయతో చూస్తున్నాడండి, దానికే మనం పడిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. అది ఉద్ధవా ఇటువంటి ఇదంతా వర్ణించి ఉద్ధవా ఇటువంటి నా సుందర సుకుమార స్వరూపం ధ్యానం చేయాలి. సో ఇప్పుడు ఈ చెప్పిన వివరాలతో ఉన్నటువంటి ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయనకి అన్నీ ఉన్నట్టుగా మనసులో నువ్వు భావన చేసి దాన్ని ధ్యానం చేయమంటున్నాడు. ఇది మానసిక జపం, ఇది మానసిక తపస్సు. ఆ స్వరూపాన్ని నువ్వు మనసులో అనుకోవాలి. ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు మీ అందరి చేత బాలధ్యానం చేయిస్తున్నాను, ఖచ్చితంగా మీ బాల్యం కనపడుతుంది మీరు సిన్సియర్గా చేస్తే. పొయ్యి మీద ఏమవుతుందని ఆలోచిస్తూ చేస్తే పొయ్యే కనపడుతుంది, తర్వాత మీ ఇష్టం. సరే, ఓకే. భక్తుడు నా అంగ ప్రత్యంగాలను భావనం చెయ్యాలి. తర్వాత ఆ ధ్యానంలో మనస్సు లగ్నం కావాలి. ఏట్రా ముఖ్యమైనది కావాల్సింది ఏమిటి? ధ్యానంలో మనస్సు లగ్నం కావాలి. అది అర్థమైందా? మనస్సు లగ్నం చేయండి ధ్యానం అని అనిపించుకోబడదు. ఊరికే మన కట్టె మాత్రం కూర్చుని ఉంటుంది అంతే. ఓకే. ఉద్ధవా బుద్ధిమంతుడైన పురుషుడు నా యొక్క అవయవం చూచి ధ్యానించి ఆకర్షింపబడి మనస్సు ద్వారా ఇంద్రియాలను ఆయా విషయాల నుంచి మరలించాలి. అంటే ఇప్పుడు ఏమిటి చెప్తున్నాడు చూడు, ఆయన యొక్క అంగాలన్నీ ఉన్నాయి కదా, అవి చూసిన తరువాత దానికి ఆకర్షించబడి అటువంటి మంచి అవయవాల్లాగా నా ఇంద్రియాలన్నీ మారిపోవాలనే భావన చేసి నీ ఇంద్రియాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. అంటే ఒక మంచి వస్తువును చూసి నేను అలా అవ్వాలని కోరుకుంటావు కదా ఎవరైనా కూడా. ఇప్పుడు మామూలుగా ఉన్నామనుకోండి, బాగా మేకప్ చేసుకోముందు అద్దంలో చూసుకుంటాం. సరే ఇంపార్టెంట్ ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంకాస్త అందంగా తయారు, ఇంకో అరగంట సేపు టైం తీసుకుని ఇంకా ఎక్కువగా మేకప్ చేసుకుంటాం. అప్పుడు నీకు ఆహా ఇందాకడికన్నా ఇప్పుడు ఇంకా బాగున్నాను అనుకున్న తర్వాత అప్పుడు వస్తావు. అప్పటికి ఫంక్షన్ అయిపోయే టైం అయిపోతుంది, మొగుడు బయటకు వస్తే నిద్రపోతూ ఉంటాడు, అది వేరే సంగతి. ఎందుకు ముందు ఆవిడ సంతృప్తి పడాలి, తన ముఖం తనకు అద్దంలో బ్రహ్మాండంగా కనపడుతుందని అనుకోవాలి, అప్పుడు కానీ బయటికి రాదు. సరే ఊరికే కాసేపు నవ్వుకోండి, నవ్వు కోసం చెప్పేది అంతే, సీరియస్ అవ్వద్దు. తర్వాత
నా యొక్క అవయవం చూసి ధ్యానించి ఆకర్షింపబడి మనస్సు ద్వారా ఇంద్రియాలను ఆయా విషయాల నుంచి మరలించాలి. తర్వాత బుద్ధిని సారథిగా చేసుకొని మనస్సు అనే అశ్వాన్ని నాకు అప్పగించి నా పనిలో వినియోగించాలి. అంటే ఇక్కడ నీ ప్రమేయం ఏం లేదు కదా, అర్థమైందా? అది అంటే బుద్ధిని సారథి అంటే నీ బుద్ధి చెప్పినట్టుగా విని ఏం చేస్తావు, నీ మనస్సుని అనేటు గుర్రాన్ని నాకు అప్పచెప్పు, దాన్ని ఆ మనసుని నా పనిలో ఉపయోగించు. అంటే నువ్వు ఏం చేసినా పరమాత్మ యొక్క సంప్రీతి కోసం నువ్వు చేసేటట్టుగా ఉండాలి తప్ప నేను నా కోసం అనేటువంటి ఆలోచన నుంచి మనం దూరం అవ్వాలి. అది ఇందులో ఉద్దేశం. ఓకే. తర్వాత నా సర్వదేహం యొక్క అంగాలపై మనస్సుంచి ధ్యానించాలి. అంటే ఒక్కొక్క అంగం తీసుకుంటే ఆ అంగం మీద దృష్టి పెట్టుకుంటే ఆ అంగం నీ కళ్ళు మూసుకుంటే నీకు కనపడాలి ఆయన అవయవం. నేనన్నా అది అయిన తర్వాత నెక్స్ట్ పక్క అవయవం మీదకి రావాలి. ఇట్లా ఒక్కొక్క అవయవం పరమాత్మ యొక్క అవయవాన్ని నీ మనసులో స్థిరం చేసుకోవాలి. అది ఎట్లా వస్తుంది అంటే కొద్దిసేపు తదేకంగా ఇప్పుడు నువ్వు ముందు ఆయన దర్శనం మనకు కనపట్టాల కాబట్టి ఫోటో పెట్టుకో. ఫోటో పెట్టుకున్నప్పుడు చూసిన తర్వాత ఆయన భుజాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఆలోచించు, చూడు దాని వంక చూసి తీక్షణంగా చూసిన తర్వాత ఒక 10 నిమిషాలు చూసి నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా ఈ భుజాలే కనపడాలి, మన భుజాలు కనపడకూడదు, ఆయన భుజాలు కనపడాలి. అట్లా నడువు ఎట్లా ఉంది, ఉరువులు ఎట్లా ఉన్నాయి, తొడలు ఎట్లా ఉన్నాయి, పాదాలు ఎట్లా ఉన్నాయి, వీటి ఒక్కొక్క ఆయన అవయవం మీద కొద్దిసేపు దృష్టి పెట్టి కళ్ళు మూసుకుంటే అది మళ్ళీ నీ కళ్ళు మూసుకున్నా కనపడాలి తెల్లటి ప్రకాశంలో. అట్లా కంప్లీట్గా మొత్తం శరీరం అంతా కూడా నీకు కనపడేట్టు అవ్వాలి. యోగ స్థితిలో ఇది అత్యంత ఉత్తమమైనటువంటి స్థాయి. ఓకే. తర్వాత నా సర్వదేహం యొక్క అంగాలపై మనసుంచి ధ్యానించాలి. క్రమంగా మీ చింతనను ఒకే స్థానంపై కేంద్రీకరించాలి. ముందంతా చూస్తావు, చూసిన తర్వాత ఆయన కంఠం ఎట్లా ఉంది దాని మీద దృష్టి, ముఖారవిందం మామూలుగా చూస్తాం, అలా కాకుండా చెవులు ఎలా ఉన్నాయి, ఇట్లా ఒక్కొక్క అంగం మీద దృష్టిని కేంద్రీకరించాలి. అంటే ఏమిటి చేస్తున్నాము, ఇప్పుడు మన దగ్గర మామూలుగా తెల్లకాగితం ఉంది, అక్క విను, మన దగ్గర తెల్లకాగితం ఉంది. తెల్లకాగితం ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క బొమ్మ వేద్దామని అనుకుంటున్నాం మనం కదా. అప్పుడు ఏం చేస్తాం, మొట్టమొదట్లో ముఖానికి ఇట్లా ఒక గీత గుండ్రంగా గీసి దానికి చెవులు, జుట్టు, కళ్ళు వచ్చినట్టు, పళ్ళు ఉన్నట్టు ఇవన్నట్టుగా పెడుతుంటే వస్తున్నావు కదా. అట్లా ఇప్పుడు ఈయన ఏం చెప్పుకుంటున్నా అంటే నాకున్నటువంటి కళ్ళు పళ్ళు ఇవన్నీ కూడా నువ్వు ముందు చూడు, చూసి మనసులో నిలుపుదాన్ని, కళ్ళు మూసుకుంటే మళ్ళీ నీకు కనపడాలి, అంతగా ప్రాక్టీస్ చేయాలి. అది చెప్పేది. ఓకేనా? రైట్. అన్ని అంగాలను చింతించక నా మందహాసామృత ముఖ చంద్రునిపై దృష్టిని నిలపాలి. ఇప్పుడు అన్ని చూడటం అయిపోయిన తర్వాత చివరికి వచ్చేప్పటికి ఆయన ముఖం మీద దృష్టి పెట్టు. ఎందుకని ఉన్న సరుకంతా అక్కడ ముఖంలోనే ఉంది ఆయన దగ్గర, కాబట్టి దాని మీద దృష్టి పెట్టు. జ్ఞానం అక్కడి నుంచే వస్తుంది, ఆయన జ్ఞానం మనకి అందేది ఆయన ముఖం నుంచి అందుతుంది, కాబట్టి దృష్టి దాని మీద పెట్టు.